హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్యాకల్టీ. సో మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలని కరెంట్ అఫైర్స్ పరంగా మనం మెయిన్ కరెంట్ అఫైర్స్ మనం డీల్ చేద్దాం. సో వాటిలో ఫస్ట్ ఈవెంట్ కనుక తీసుకుంటే, రీసెంట్గా అమెరికా దేశానికి చెందిన బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ 2020వ సంవత్సరానికి సంబంధించి బిలియనియర్స్ ఇండెక్స్ 2021వ సంవత్సరానికి సంబంధించి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందని. ఈ బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా 500 మంది పర్సన్స్ని తీసుకుంటారు. అంటే మోస్ట్ రిచెస్ట్ పర్సనాలిటీస్గా ప్రపంచవ్యాప్తంగా ఉండే పర్సనాలిటీస్ని ఎంతమందిని లిస్టులో తీసుకుంటారంటే 500 మందిని తీసుకుంటారు. ఆ 500 మందిలో టాప్ 5లో ఎవరున్నారో ఫస్ట్ మనకు తెలియాలి. టాప్ 5లో ఫస్ట్ ఉన్న పర్సనాలిటీస్ ఎవరు? ఈ 500 మందిలో భారతదేశం నుంచి ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేది చూద్దాం. టాప్ 5 కనుక తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది జెఫ్ బిజాస్ అనే పర్సన్ ఉన్నాడని. సో జెఫ్ బిజాస్ అనే పర్సన్ అమెజాన్ అనే సంస్థకి సంబంధించి ఫౌండర్గా వస్తాడు. సెకండ్ ప్లేస్లో బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే పర్సన్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఎలాన్ మాస్క్ అనే పర్సన్ ఉన్నాడు. ఎలాన్ మాస్క్ అనే పర్సన్ థర్డ్ ప్లేస్లో ఉన్న పర్సన్. ఫోర్త్ ప్లేస్లో బిల్ గేట్స్ ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో బిల్ గేట్స్. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మార్క్ జూకర్బర్గ్. సో ప్రపంచవ్యాప్తంగా బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 500 మంది పర్సనాలిటీస్లో టాప్ 5 పర్సనాలిటీస్గా టాప్ 5 రిచెస్ట్ పర్సన్స్గా వీళ్ళు చెప్తారు. మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే జెఫ్ బిజాస్. జెఫ్ బిజాస్ యొక్క ఆదాయం ఎంతంటే $191 బిలియన్. బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆదాయం ఎంతంటే $176 బిలియన్. ఎలాన్ మాస్క్ యొక్క ఆదాయం $166 బిలియన్. బిల్ గేట్స్ యొక్క ఆదాయం $144 బిలియన్. అండ్ మార్క్ జూకర్బర్గ్ యొక్క ఆదాయం $123 బిలియన్. సో జెఫ్ బిజాస్ అంటే అమెజాన్ కంపెనీకి సంబంధించి వచ్చే ఫౌండర్. ఈ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే పర్సన్ LVMH అనే కంపెనీకి సంబంధించి MD CEOగా వస్తాడు. LVMH అనే కంపెనీ మనకి లగ్జరీ గూడ్స్ని తయారు చేసే కంపెనీగా మనం చెప్పచ్చు. ఎలాన్ మాస్క్ అయితే మనకి టెస్లా అనే కంపెనీకి సంబంధించి ఎలక్ట్రికల్ కార్లు తయారు చేసే కంపెనీ పేరు టెస్లా. టెస్లా అనే కంపెనీతో పాటు స్పేస్ ఎక్స్ అనే స్పేస్ ఏజెన్సీ కూడా ఈయనకి సంబంధించి వస్తుందండి. బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్. మార్క్ జూకర్బర్గ్ అంటే ఫేస్బుక్ యొక్క CEOగా వస్తాడు. సో ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 రిచెస్ట్ పర్సనాలిటీస్ వీళ్ళు. నెక్స్ట్ 500th ప్లేస్లో ఉన్న పర్సన్స్ ఎవరంటే గుస్తావ్ డి లుంగ్ అనే పర్సన్. ప్యాట్ స్ట్రైకర్ అనే పర్సన్ 500 స్థానంలో ఉన్న బిజినెస్ పర్సనాలిటీస్కి వీళ్ళు వస్తారు. 500 స్థానంలో లాస్ట్ పొజిషన్లో ఉన్న బిజినెస్ పర్సనాలిటీస్ ఎవరంటే గుస్తావ్ డి లుంగ్ అనే పర్సన్ ఇటలీ సంస్థకి చెందిన బిజినెస్ పర్సనాలిటీ. ప్యాట్ స్ట్రైకర్ అనే పర్సన్ అమెరికాకి సంబంధించి వచ్చే బిజినెస్ పర్సనాలిటీస్గా తీసుకోవచ్చు. ప్యాట్ స్ట్రైకర్ ఫిమేల్, గుస్తావ్ డి లుంగ్ అనే పర్సన్ మనం మేల్గా తీసుకుంటాం. సో టాప్ 5 పర్సనాలిటీస్ తీసుకున్నాం. లాస్ట్ పొజిషన్లో ఉండే పర్సనాలిటీస్ యొక్క పేర్లు మనం చెప్పాం. అయితే భారతదేశం నుండి
ఈ బిలీనియర్స్ ఇండెక్స్లో ఎంతమంది ఉన్నారు అనే వాటి గురించి చూద్దాం. సో భారతదేశం నుండి బ్లూంబర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో 12వ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానంలో ఉన్నది వాళ్ళు ఎవరంటే ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ భారతదేశం నుండి బ్లూంబర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో 12వ స్థానంలో ఉంటే, ముఖేష్ అంబానీ తర్వాత 14వ స్థానంలో గౌతమ్ అదానీ అనే పర్సన్ ఉన్నాడని. గౌతమ్ అదానీ అనే పర్సన్, అదానీ మనకి షిప్ సంబంధించి వస్తుందండి, సీ పోర్ట్ సంబంధించి వచ్చే అంశం. సో 12వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉంటే 14వ స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నాడు. 43వ స్థానంలో మనకి ఎవరున్నారంటే అజీమ్ ప్రేమ్జీ అనే పర్సన్ ఉన్నాడు. సో అజీమ్ ప్రేమ్జీ అంటే మనకి విప్రోకి సంబంధించి వచ్చే ఫార్మర్ చైర్మన్గా తీసుకుంటాం. 70th ప్లేస్లో శివ నాడర్ అనే పర్సన్ ఉన్నాడండి. 70th ప్లేస్లో శివ నాడర్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ శివ నాడర్ అనే పర్సన్ HCL కంపెనీకి సంబంధించి ఫౌండర్గా, ఎండీగా మనం తీసుకుంటాం. 88th ప్లేస్లో మనకి లక్ష్మీ మిట్టల్ అనే పర్సన్ ఉన్నారండి. సో భారతదేశానికి సంబంధించి వ్యాపార రంగ సంస్థలకు చెందిన పర్సనాలిటీస్లో టాప్ 100లో మన దేశం నుంచి 5 పర్సనాలిటీస్ ఉన్నారు. 12వ స్థానంలో ముఖేష్ అంబానీ, 14వ స్థానంలో గౌతమ్ అదానీ, 43వ స్థానంలో అజీమ్ ప్రేమ్జీ, 70వ స్థానంలో శివ నాడర్, 88వ స్థానంలో లక్ష్మీ మిట్టల్ ఉన్నారండి. సో ఈ పాయింట్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అదే ఆసియా ఖండానికి సంబంధించి కనుక తీసుకుంటే, ఆసియాలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే ముఖేష్ అంబానీ, సెకండ్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే గౌతమ్ అదానీ అనే పేరు మనం చెప్పచ్చు. సో 2020 బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 5 పర్సనాలిటీస్గా, చివరి స్థానంలో ఉన్న పర్సనాలిటీస్గా వీళ్ళ పేర్లు మనం చెప్పచ్చు. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో రీసెంట్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించి యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్లో, యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో భారత్ మెంబర్షిప్ కంట్రీగా చేరిందని. ఈ యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి భారత్తో పాటు ఏ దేశాలు మెంబర్ ఆఫ్ కంట్రీస్గా జాయిన్ అయినాయి, ఈ యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఈ యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి చైర్మన్ ఎవరు అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ గురించి మనం చెప్పాలంటే, ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకి ప్రధానంగా 5 పార్ట్స్ అనేవి ఉంటాయి. జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీస్ కౌన్సిల్, సెక్రటరేట్ అనేది ఉంటాయి. ఈ 5 అంశాలను బేస్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది. అటువంటి యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో టోటల్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి మనకి 54 దేశాలు ఉంటాయండి. ఈ యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో ఉండే దేశాలన్నీ ఎవ్రీ 2 ఇయర్స్కి లేదా 3 ఇయర్స్కి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దాని క్రమంలో భాగంగా రీసెంట్గా యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో భారత్తో పాటు సభ్య దేశాలుగా ఏ దేశాలు చేరినాయి అనేది క్వశ్చన్ అడగచ్చు. సో భారత్, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ మరియు ఒమన్ అనే దేశాలు యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో మెంబర్ ఆఫ్ కంట్రీస్గా చేరడం జరిగిందని. ఈ యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1945 జూన్ 26వ తేదీని ప్రవేశపెట్టారు. హెడ్ క్వార్టర్స్గా మనకి 2 వస్తాయండి. న్యూయార్క్ అనేది ఒకటి వస్తుంది, అదేవిధంగా జెనీవా అనేది కూడా వస్తుంది. యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే ఓ జూన్ అనే పేరు వస్తుందని.
ఓజోన్ కాదు, ఓజూన్ అనే పర్సన్ ప్రజెంట్ యూఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్కి సంబంధించి ప్రెసిడెంట్గా పనిచేయడం జరుగుతుందని. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో యుఎన్ఓకి సంబంధించి మళ్ళీ సెకండ్ టైం సెక్రటరీ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారంటే ఆంటోనియో గుటెరెస్ అనే పర్సన్ని అపాయింట్ చేశారని చెప్పాం. ఆంటోనియో గుటెరెస్ మనకి 2026 డిసెంబర్ 31 వరకు సెక్రటరీ జనరల్గా ఆయనే ఉంటాడు. సో ఆంటోనియో గుటెరెస్ అనే పర్సన్ యుఎన్ఓకి ఎన్నో సెక్రటరీ జనరల్ అంటే 9th సెక్రటరీ జనరల్గా మనం చెప్తాం. అటువంటి యుఎన్ఓకి సంబంధించి మెయిన్గా మనకి 5 పార్ట్స్ వస్తాయి. ఆ 5 పార్ట్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్. దీంట్లో మెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేవి 54 దేశాలు అనేవి ఎవ్రీ 2 ఇయర్స్కి లేదా 3 ఇయర్స్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో భారత్ 2024 వరకు యుఎన్ ఎకనామిక్ సోషల్ కౌన్సిల్లో మెంబర్ ఆఫ్ కంట్రీగా ఉంటుందండి. సో భారత్తో పాటు ఏ దేశాలు చేరాయంటే ఈ దేశాల పేర్లు చెప్పచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ప్రభావం అధికంగా ఉండే దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశాన్ని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఎన్నో దేశం అంటే 8వ స్థానంలో ఉండే దేశంగా మనం చెప్తాం. సో ఐక్యరాజ్య సమితిని స్థాపించినప్పుడు 1945 అక్టోబర్ 24వ తేదీని స్థాపించడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అనేది వస్తుంది. ప్రజెంట్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ అంటే 193 మెంబర్ ఆఫ్ కంట్రీస్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ రీసెంట్గా ఇంటర్పోల్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ పర్సనాలిటీస్ని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క DNA ద్వారా గుర్తించడానికి ఒక కొత్త ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటో చూద్దాం. రీసెంట్గా ఇంటర్పోల్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ పర్సనాలిటీస్ని గుర్తించడానికి ప్రవేశపెట్టిన ఒక అప్లికేషన్ నేమ్గా లేదా ఒక ప్రోగ్రామ్గా మనం దేని చెప్తామంటే ఐఫెమేలియా అనేది వస్తుందండి. ఈ ఐఫెమేలియా అనేది ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ పర్సనాలిటీస్ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క DNA ఆధారంగా గుర్తించడానికి ఇంటర్పోల్ ప్రవేశపెట్టిన ఒక ఇనిషియేటివ్గా మనం చెప్పచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మిస్సింగ్ కేసెస్ని ఐడెంటిఫై చేసే పోలీసులకి కొంత సహాయంగా ఇది ఉపయోగపడుతుందనేది ఇంటర్పోల్ అంశంగా మనం చెప్పచ్చు. సో ఇంటర్పోల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ పర్సనాలిటీస్ని వాళ్ళ యొక్క ఫ్యామిలీ పర్సన్స్ యొక్క DNA ఆధారంగా గుర్తించడానికి ప్రవేశపెట్టిన ఒక ఇనిషియేటివ్గా మనం చెప్తాం. సో ఇంటర్పోల్ అనే సంస్థను ఎప్పుడు స్థాపించారంటే 1923లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ అనేది లయోన్ అనేది వస్తుందండి. సో ఎక్కడంటే ఫ్రాన్స్ అనే దేశంలోనే మనకి ఇంటర్పోల్ అనే సంస్థ వస్తుందండి. ఈ ఇంటర్పోల్ అనే సంస్థకి ప్రెసిడెంట్ ఎవరంటే కిమ్ జాంగ్ ఉన్ అనే పేరు వస్తుందండి. కిమ్ జాంగ్ యంగ్ అనే పర్సన్ ఇంటర్పోల్ అనే సంస్థకి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ కిమ్ జాంగ్ యంగ్ అనే పర్సన్ సౌత్ కొరియా దేశానికి సంబంధించి వచ్చే పర్సన్. సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ పర్సనాలిటీస్ని గుర్తించడానికి ఇంటర్పోల్ అనే సంస్థ ప్రవేశపెట్టిన ఇనిషియేటివ్ ఏదనే క్వశ్చన్ అడగచ్చు. ఐఫెమేలియా. సో ప్రపంచవ్యాప్తంగా పోలీసులకి ఇటువంటి కేసెస్ని ఛేదించే క్రమంలో భాగంగా కొంత సహాయపడటానికి ఈ అంశంగా మనం తీసుకుంటాం. మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా మిస్సింగ్ కేసెస్ అనేవి మనకి ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. సో వాటి యొక్క నిర్మూలనకి సంబంధించి ఈ కొత్త ఇనిషియేటివ్గా మనం తీసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా మనకి చిన్నపిల్లల యొక్క మిస్సింగ్ కేసెస్ ఎక్కువ ఉంటుంది, చిల్డ్రన్స్ యొక్క మిస్సింగ్ కేసెస్. సో అటువంటి వాటిని రిమూవ్ చేసుకోవడానికి లేదా అటువంటి కేసెస్ అనేవి మనకి రిపీట్ అవ్వకుండా ఉండటానికి సంబంధించి ఈ అంశంగా మనం తీసుకుంటాం. సో మనకి ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్స్ యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం
ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఏదంటే యునిసెఫ్ అనేది వస్తుందండి. సో యునిసెఫ్ అనే ఆర్గనైజేషన్ దేనికి వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్స్ యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్. సో యునిసెఫ్ అంటే ఏమొస్తుంది, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్గా చెప్తారు, అంతర్జాతీయ బాలల సంక్షేమ నిధి. యునిసెఫ్ అనే సంస్థకి సంబంధించి ప్రెసెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే అమెరికా దేశానికి చెందిన హెన్రిటా ఫోర్ అనే పేరు వస్తుందండి. అమెరికా దేశానికి చెందిన హెన్రిటా ఫోర్ అనే పర్సన్ని ప్రజెంట్ యునిసెఫ్ అనే సంస్థకి సంబంధించి మనం మేనేజింగ్ డైరెక్టర్గా చెప్తాం. యునిసెఫ్ అనే సంస్థను ఎప్పుడు స్థాపించారంటే 1946 డిసెంబర్ 11వ తేదీని స్థాపించారు. యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ కనుక తీసుకుంటే అమెరికాలోని న్యూయార్క్ అనే ప్రదేశం వస్తుందండి. సో ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్స్ యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషనే యునిసెఫ్. సో దానికి సంబంధించి కూడా ఈ అంశాలు మనం చెప్పచ్చు. సో ఇంటర్పోల్ ప్రెసిడెంట్ నేమ్ ఇంపార్టెంట్. ఇంటర్పోల్ ప్రవేశపెట్టిన ఇనిషియేటివ్గా మనం దీన్ని తీసుకుంటాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. రీసెంట్గా ఇండియన్ నేవీకి సంబంధించి మిలిటరీ ఆపరేషన్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారనేది క్వశ్చన్ అడగచ్చు. రాజేష్ పెందార్కర్ అనే పర్సన్ని ఇండియన్ నేవీకి సంబంధించి ఆపరేషన్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగిందండి. సో ఇండియన్ నేవీని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1950 జనవరి 26వ తేదీని ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఇండియన్ నేవీ ఆపరేషన్స్ అంటే ఏమీ కాదండి, మనకి ఇండియన్ నేవీకి సంబంధించి షిప్పులని మనం ప్రవేశపెడతాం. సో కొన్ని షిప్పులు అనేవి మనకి వాటి యొక్క కాలం అయిపోయిన తర్వాత వాటికి డీకమిషన్ మనం చేస్తాం. సో అటువంటి అంశాలకి సంబంధించి ఏదైనా మనకి ఐఎన్ఎస్ అరిహాంత్ కావచ్చు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, ఇటువంటి షిప్స్ని ప్రవేశపెట్టే అంశంలో భాగంగా వాటి యొక్క పనితీరుని పరిశీలించే అంశంలో భాగంగా ఈ పర్సన్ మనకి డైరెక్టర్ జనరల్గా రావడం జరుగుతుందని. సో ఇండియన్ నేవీని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1950 జనవరి 26వ తేదీని ప్రవేశపెట్టారు. సో మనకి ఇండియన్ నేవీ ఫస్ట్ చీఫ్ ఎవరంటే రామ్దాస్ కటారి అనే పేరు వస్తుందండి. సో రామ్దాస్ కటారి అనే పర్సన్ని ఇండియన్ నేవీకి సంబంధించి మనం ఫస్ట్ చీఫ్గా చెప్తే ప్రజెంట్ ఇండియన్ నేవీకి సంబంధించి 24th చీఫ్ ఎవరంటే కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుందండి. సో కరంబీర్ సింగ్ అనే పర్సన్ ఇండియన్ నేవీకి సంబంధించి ఎన్నో చీఫ్ అంటే 24. రామ్దాస్ కటారి అనే పర్సన్ ఇండియన్ నేవీకి సంబంధించి ఫస్ట్ చీఫ్. సో రీసెంట్గా మనకి కరోనా వల్ల ఇండియన్ నేవీ అనే సంస్థ మనకి ఎక్కువగా వార్తల్లో నిలుస్తుందని. ఎందుకంటే భారతదేశానికి స్నేహ సంబంధం కలిగిన దేశాలు ఏంటంటే భారత్తో ఏ దేశాలైతే ఫ్రెండ్షిప్గా ఉంటాయో ఆ దేశాల నుంచి మనకి వైద్యపరమైన పరికరాలని అంటే ఆక్సిజన్ సిలిండర్స్ని కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, వ్యాక్సిన్లు కావచ్చు, షిప్పుల ద్వారా ఆ దేశాల నుంచి మన దేశానికి తీసుకురావడానికి ఇండియన్ నేవీ ప్రవేశపెట్టిన మిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ మిషన్ పేరే సముద్ర సేతు 2 మిషన్ వస్తుందని. సో సముద్ర సేతు 2 మిషన్ దేనికంటే భారత్తో ఏ దేశాలైతే స్నేహ సంబంధం కలిగిన దేశాలు ఉన్నాయో ఆ దేశాల నుంచి వైద్యపరమైన పరికరాలని అంటే ఆక్సిజన్ సిలిండర్స్ని కావచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ కావచ్చు, లేదా మనకి వ్యాక్సిన్లు కావచ్చు, మన దేశానికి సముద్ర మార్గం ద్వారా తీసుకురావడానికి ఇండియన్ నేవీ ప్రవేశపెట్టిన మిషన్ పేరు సముద్ర సేతు 2 మిషన్గా మనం చెప్తాం. సో ఈ పాయింట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ నేవీ అంటే మనకి రక్షణ రంగానికి సంబంధించి వచ్చే అంశం. మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్. సో రాజ్నాథ్ సింగ్ సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అజయ్ కుమార్ అనే పేరు మనం చెప్పచ్చు. సో ఈ అంశాల పరంగా రాజేష్ పెందార్కర్ అనే పర్సన్ పేరు మనం ప్రస్తావించడం జరిగింది. ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే కరంబీర్ సింగ్ 24th ఇండియన్ నేవీ చీఫ్గా ఆయన వస్తాడు.
ఈ పాయింట్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అంశాలుగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం, రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ ఘోష్ అనే ఒక మహిళని ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్కి ఎండి సిఇఓగా నియమించిందనేదే మనకి క్వశ్చన్. సో చంద్రశేఖర్ ఘోష్ అనే మహిళని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్కి ఎండి సిఇఓగా అపాయింట్ చేసిందంటే బంధన్ బ్యాంక్ అనేది వస్తుందండి. సో బంధన్ బ్యాంక్ అనే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్కి ఎండి సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారంటే చంద్రశేఖర్ ఘోష్ అనే మహిళ. యాక్చువల్లీ బంధన్ బ్యాంక్ యొక్క ఫౌండర్ అన్న చంద్రశేఖర్ ఘోష్ పేరు వస్తుంది. ఈవిడ యొక్క పదవీ కాలం పూర్తి కావడంతో 2018-19 సంవత్సరంలో ఆవిడ యొక్క పదవీ కాలం పూర్తయిపోయి వెళ్ళిపోయారు. బట్ మళ్ళీ తిరిగి బంధన్ బ్యాంక్కి ఎండి సిఇఓగా ఆ పర్సన్నే నియమించడం జరిగిందని. సో ఈ బంధన్ బ్యాంక్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2001లో ప్రవేశపెట్టారు. బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వెస్ట్ బెంగాల్ కలకట్టా. బంధన్ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరంటే అనూప్ కుమార్ సిన్హా అనే పేరు వస్తుందండి. అనూప్ కుమార్ సిన్హా అనే పర్సన్ని బంధన్ బ్యాంక్కి సంబంధించి చైర్మన్గా చెప్తారు. సో బంధన్ బ్యాంక్ అనేది ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్గా మనం చెప్పచ్చు. అంటే ఉమెన్స్ యొక్క సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన బ్యాంక్గా ముఖ్యంగా బంధన్ బ్యాంక్ అనే చెప్తారు. ఆ బంధన్ బ్యాంక్కి సంబంధించి తిరిగి ఎండి సిఇఓగా చంద్రశేఖర్ ఘోష్ అనే మహిళ వచ్చారు. అయితే బంధన్ బ్యాంక్కి సంబంధించి చైర్మన్ ఎవరంటే అనూప్ కుమార్ మిశ్రా, అనూప్ కుమార్ సిన్హా అనే పేరు చెప్పచ్చు. సో ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా గవర్నమెంట్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ సందర్భానుసారం మనకు తెలియాలని. టోటల్ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ప్రజెంట్ మనకి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి 12 మాత్రమే ఉన్నాయి. ప్రీవియస్లీ మనకి ఆల్మోస్ట్ 20+ బ్యాంక్స్ అనేవి ఉండే. ఇప్పుడు మనకి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి 12 మాత్రమే ఉన్నాయి. కారణాలు ఏంటంటే మనకి గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ దగ్గర నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి అధికంగా పెరగడం వల్ల దాన్ని తెలుగులో మొండి బకాయిలు అంటారు. ఏ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్కి అయితే ఎక్కువ నష్టాలు ఉన్నాయో ఆ బ్యాంక్స్ని తీసుకెళ్ళి లాభాల్లో ఉన్న గవర్నమెంట్ బ్యాంక్స్లో కలిపేశారు. ఆల్రెడీ మనం చూసాం. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్ని, కార్పొరేషన్ బ్యాంక్ని విలీనం చేశారు. ఆ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్ని, ధనా బ్యాంక్ని, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని, అదేవిధంగా మనకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ని, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంక్ని మనకి మెర్జింగ్ చేశారు. ఈ మెర్జింగ్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అవగా ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటంటే 12 బ్యాంక్స్ మాత్రమే. వీటిలో అతిపెద్ద గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే దినేష్ కుమార్ కారా అనే పేరు వస్తుంది. దినేష్ కుమార్ కారా అనే పర్సన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం ప్రజెంట్ చైర్మన్గా చెప్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు నేషనలైజ్డ్ చేశారంటే 1955 జూలై 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రీవియస్లీ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేవారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్గా ఎప్పుడు మార్చారంటే 1955 జూలై 1 మనం చెప్తాం. హెడ్ క్వార్టర్ ముంబై. ప్రెసిడెంట్ మనకి ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 25th గవర్నర్. ఆర్బీఐని ఫామ్ చేసింది 1935 ఏప్రిల్ 1. సో ఈ అంశాల్లో భాగంగా వీటిని మనం చెప్పచ్చు. మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్, సో మనం జూన్ 9వ తేదీని వరల్డ్ అక్రిడిటేషన్ డేగా చెప్తారని. జూన్ 9వ తేదీని వరల్డ్ అక్రిడిటేషన్ డేగా చెప్తారు. అక్రిడిటేషన్ అంటే ప్రపంచ గుర్తింపు అని వస్తుందండి.
ఈ వరల్డ్ అక్రిడిటేషన్ అంటే అక్రిడిటేషన్ అంటే డే యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అండ్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఒక డేగా మనం చెప్తాం. ఈ వరల్డ్ అక్రిడిటేషన్ యొక్క థీమ్ కనుక తీసుకుంటే 2021కి సంబంధించి థీమ్ కనుక తీసుకుంటే సపోర్టింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా చెప్తారని. అక్రిడిటేషన్ అంటే ఏమీ కాదు, గుర్తింపు. ఈ డే యొక్క ప్రాముఖ్యత కనుక తీసుకుంటే ట్రేడ్ అండ్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. దాని యొక్క థీమ్గా సపోర్టింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా తీసుకుంటాం. దీనికి సంబంధించి మరొక అంశం కనుక తీసుకుంటే దీనికి సంబంధించి మన ఇండియాకి సంబంధించి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరో తెలియాలి ఈ సందర్భానుసారం. ట్రేడ్ అండ్ ఎకానమీ పరంగా కనుక తీసుకుంటే మనకి క్వాలిటీ కౌన్సిల్ అనేది ఉంటుందండి. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే అడిల్ జైనల్ అబ్దీన్ అనే పేరు వస్తుందండి. అడిల్ జైనల్ అబ్దీన్ అనే పర్సన్ మనకి ఇండియన్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నాడు. ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1997లో ఫామ్ చేశారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీ. దీనికి సంబంధించి ఈ పాయింట్ కూడా తెలియదు, ఎందుకంటే మనకి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ అండ్ ఎకానమీలో భాగంగా మనకి ఎక్స్పోర్ట్ అవ్వే వాటిని ఇంపోర్ట్ అవ్వే వాటిని కంపల్సరీ మనం క్వాలిటీ చెక్ చేస్తాం. దానికి సంబంధించి చైర్మన్ ఎవరంటే అడిల్ జైనల్ అబ్దీన్ అనే పేరు చెప్పచ్చు. దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1997లో ఫామ్ చేశారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీగా చెప్తారు. సపోర్టింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని వస్తుంది. అక్రిడిటేషన్ అంటే ప్రపంచ గుర్తింపు, ట్రేడ్ అండ్ ఎకానమీకి సంబంధించి వచ్చే అంశం. మన దేశవ్యాప్తంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అనే పేరు వస్తుంది. అదే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ ఎవరంటే నితిన్ జైరామ్ గడ్కరీ అనే పేరు వస్తుంది. ఈ పాయింట్ అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. ఎల్ఐసి అనే సంస్థకి సంబంధించి ఎంఆర్ కుమార్ అనే పర్సన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎన్ని నెలలు ఎక్స్టెండ్ చేశారంటే ఆల్మోస్ట్ 9 months నుంచి 12 months, నెక్స్ట్ ఇయర్ వరకు ఈయన ఎల్ఐసి చైర్మన్గా ఉండబోతున్నాడు. క్వశ్చన్ ఏంటంటే ప్రెసెంట్ ఎల్ఐసి అనే సంస్థకి సంబంధించి చైర్మన్ ఎవరంటే ఎంఆర్ కుమార్. ఈ ఎంఆర్ కుమార్ యొక్క పదవీ కాలాన్ని 9 నెలల నుంచి 12 నెలలకి ఎక్స్టెండ్ చేస్తూ ఎల్ఐసి మనకి ప్రకటించడం జరిగిందండి. ఎల్ఐసిని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1956లో ఫామ్ చేశారు. ఎల్ఐసి హెడ్ క్వార్టర్ ముంబై. ఎల్ఐసి అంటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, భారతదేశానికి సంబంధించి వచ్చే అతిపెద్ద జీవిత బీమా కంపెనీగా చెప్తారు. భారతదేశం యొక్క మొట్టమొదటి జీవిత బీమా కంపెనీ ఏదంటే ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా చెప్తారు. ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతదేశానికి సంబంధించి వచ్చే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఎల్ఐసికి సంబంధించి చెప్పచ్చు. అండ్ ఎల్ఐసికి సంబంధించి వచ్చే జీవిత బీమా కంపెనీకి సంబంధించి వచ్చే పాలసీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పాలసీస్లో మెయిన్గా లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి వచ్చే పాలసీ ఏంటి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సంబంధించి వచ్చే పాలసీ ఏంటో చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి వచ్చే పాలసీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తాం. ఈ పాలసీ ద్వారా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న పర్సనాలిటీస్ ఎవరైనా కూడా 18 to 50 సంవత్సరాల మధ్య ఉన్న పర్సనాలిటీస్ ఎవరైనా కూడా గవర్నమెంట్ బ్యాంకులో పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న పర్సన్ సంవత్సరానికి 330 రూపాయలు కనుక ప్రీమియం పే చేస్తే తన పేరు మీద జీవిత బీమా అనేది 2 లక్షల రూపాయలు ఉంటుందని. అదే మనకి యాక్సిడెంటల్ స్కీమ్ ఆఫ్ ఇండియా కనుక తీసుకుంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన యాక్సిడెంటల్ స్కీమ్ ఆఫ్ ఇండియా. ఈ స్కీమ్ ద్వారా పాలసీ తీసుకోవాలంటే ఉండవలసిన వయస్సు
18 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పాలసీ తీసుకున్న పర్సనాలిటీస్ ఎవరైనా మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, సంవత్సరానికి ₹12 మాత్రమే ప్రీమియం పే చేయాలి. ఇలా ₹12 ఎవరైతే సంవత్సరానికి ప్రీమియం పే చేస్తారో అటువంటి పర్సనాలిటీస్ యొక్క పేరు మీద ₹2 లక్షల రిస్క్ కవరేజ్ అనేది ఉంటుందండి. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి సంబంధించి ప్రీమియం ఎంత అంటే ₹330 సంవత్సరానికి. అదే సురక్ష బీమా యోజనకి సంబంధించి వచ్చే ప్రీమియం ఎంతంటే ₹12 సంవత్సరానికి. 2 పథకాలకి రిస్క్ కవరేజ్ ఒకటే 2 lakhs. 2 పథకాలకి ఏజ్ లిమిట్ కనుక తీసుకుంటే జీవన్ జ్యోతి బీమా యోజనకి ఉండే ఏజ్ లిమిట్ 18 to 50, సురక్ష బీమా యోజనకి ఉండే ఏజ్ లిమిట్ 18 to 70. సో ఈ సందర్భానుసారం వీటిని మనం చెప్పచ్చు. ఇవి మనకి ఈరోజు మనకి ఎక్కువగా వార్తల్లో నిలిచిన అంశాలుగా వీటిని మనం చెప్పచ్చు. సో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.